తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవీ కాలం ఈ నెల 27తో ముగియనుండగా నూతన సారథి నియామకంతో పాటు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షుల నియామకాలపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా రాష్ట్రంలో కాషాయ దళం దూకుడు ప్రదర్శిస్తున్న వేళ ధీటుగా ఎదుర్కొనేందుకు నాయకత్వ మార్పులపై సమాలోచనలు చేస్తోంది. కమలంపై పోరాడేందుకు ఏఐసీసీ చేస్తూ ఉన్న కసరత్తేంటి? ఆ టీంలో ఉండేది ఎవరు? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అవసాన దశ నుంచి అనూహ్యంగా పుంజుకుని అధికారాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక బీజేపీ పొలిటికల్ ఎజెండాలకు ధీటుగా పోరాటం చేయాల్సిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అధ్యక్షుల ఎంపికపై దృష్టి పెట్టింది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేయగల సమర్థులను నియమించాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలకు అధ్యక్షులను ఎన్నికల ద్వారా నియమించే విధానం ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన నాయకులకు అవకాశం ఇవ్వాలని హస్తం పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న శివసేనారెడ్డి పదవీ కాలం నవంబర్తో ముగియగా ఆయనకు శాట్స్ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఆ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ఆ పదవి కోసం పలువురు కీలక నేతల వారసులు ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, జగ్గారెడ్డి కూతురు జయరెడ్డి, ఎంపీ బలరాం నాయక్ కుమారుడు సాయిరాం శంకర్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమారుడు దీపక్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి కోసం పోటీలో ఉన్నారు. ప్రస్తుతం సిటీ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న మోతే రోహిత్ సైతం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్న బల్మూర్ వెంకట్కి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం కసరత్తు జరుగుతోంది. దీనికోసం ఇప్పటికే 5 పేర్లు పరిశీలనకు వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా మారుతుందని, ఆ పదవి కోసం వరంగల్ నేత కూచన రవళిరెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కిసాన్ సెల్ చైర్మన్ గా మెదక్కి చెందిన ప్రభాకర్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓబీసీ సెల్ చైర్మన్ గా ఓయూ విద్యార్థి నాయకుడు లోకేష్ యాదవ్, మీడియా కన్వీనర్ గా మెడగోని కమల్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మైనారిటీ సెల్ చైర్మన్ పదవి కోసం నిజాముద్దీన్, కౌశల్ సమీర్ తదితరుల పేర్లు పరిశీలనలో ఉండగా ఎస్సీ ఎస్టీ సెల్ చైర్మన్ పదవి కోసం పెద్ద ఎత్తున నేతలు పోటీలో ఉన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై కలిసి వచ్చే పార్టీలను, ప్రజా సంఘాలను కలుపుకుని వెళ్లి పోరాడే వారికే ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. దీంతో అధికార కాంగ్రెస్ లో అనుబంధ సంఘాలకు అధ్యక్షులయ్యే అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి.